మనము ఎవరినైనా నవ్వుతూ చూస్తే కారణం లేకపోయినా మనకు నవ్వు వస్తుంది. ఈ వీడియోను చూసిన తర్వాత నీ ముఖాలపై కూడా చిరునవ్వు కనిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఒక పార్కిన్సన్ రోగికి అతని మెదడు కేంద్రం మరియు డోపమైన్ విడుదల కాకపోవడం వల్ల అతని చేతులు ఎప్పుడూ కంపిస్తూ ఉంటాయి. కానీ పార్కిన్సన్ రోగిలో ఇంకొక సమస్యను కూడా మనం గమనించవచ్చు. ఆ సమస్య ఏమిటంటే రోగి డిప్రెషన్లో ఉంటాడు. అతనికి నవ్వడం చాలా కష్టం అవుతుంది. అతను చిరునవ్వు చూపడు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు అలానే చేస్తే డిప్రెషన్ వస్తుంది. మనము ప్రతిరోజు అలానే చేస్తే మనకు కూడా పార్కిన్సన్ లాంటి వ్యాధి వస్తుందా? నా వీడియోలు చూస్తున్న అన్ని పార్కిన్సన్ రోగులకు నేను చెప్పదలుచుకున్న చిన్న అభ్యర్థన ఏమిటంటే మీరు ఉదయం అనులోమ విలోమం చేసే సమయంలో 5 నుండి 10 నిమిషాలు కేటాయించండి. నేను వీడియో ప్రారంభంలో చూపినట్లుగా యోగా లాగా నవ్వే వ్యాయామం చేయండి. మీరు కారణం లేకుండానే నవ్వడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ సభ్యులను కూడా ఇందులో చేర్చుకోండి. ఇలా గట్టిగా నవ్వడం మొదలు పెట్టండి. ఇప్పుడు దీనివల్ల లాభం ఏమిటంటే మీరు టాబ్లెట్ తీసుకునే ప్రయత్నం చేసే ఆ మజాను అనుభవించండి. సిండోపా, లీవోడోపా, డోపామిన్ కోసం మీరు ఇలా నవ్వుతున్నప్పుడు, చిరునవ్వు చిందిస్తున్నప్పుడు కూడా మీ మెదడులో ఆటోమేటిక్గా డోపామిన్ విడుదల అవుతుంది. ఆ డోపామిన్ మనం బాగుండేందుకు, మిమ్మల్ని బాగుంచేందుకు రెండింటికీ అవసరం. ఎందుకంటే పార్కిన్సన్ అనేది ముందు వారు అనుకునేవారు అది 60-70 ఏళ్ల వయసులో మాత్రమే వస్తుందని, అంతకంటే ముందు రాదని. కానీ ఇప్పుడు మనం గమనిస్తే 30లు, 40లో కూడా ఇది కనిపిస్తోంది. దీనిని మనం యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ అంటాం. ఈ పార్కిన్సన్ వ్యాధిలో మెదడులోని సెల్స్ డిగ్రేడ్ అవ్వడం ప్రారంభిస్తాయి, మరణించడం మొదలవుతుంది. అందువల్ల అవి తయారు చేయగలిగే కెమికల్ డోపమిన్ సరిగ్గా తయారవడం లేదు. దాంతో మీ శరీరంలో, మీ మసిల్స్లో కంపించడం, బలహీనత, నడవడంలో ఇబ్బంది, మాట్లాడడంలో ఇబ్బంది ఇవన్నీ మొదలవుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మందులు మాత్రమే చాలా మంచి ఫలితాన్ని ఇవ్వలేవు. ప్రత్యేకంగా సిండోపాలి ఓడోపా విషయంలో మనం మెదడును అర్థం చేసుకోవాలి. మెదడుకు ఏది అవసరమో తెలుసుకోవాలి. మన మెదడు చాలా సంక్లిష్టమైన అవయవం. మన మానసిక ఆరోగ్యం కూడా మెదడుతోనే నిర్ణయించబడుతుంది. మనం ఎక్కువగా ఒత్తిడిలో ఉంటే, ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తూ, అవసరం లేని చోట కూడా మన మెదడును పనిచేయించుకుంటూ ఉంటే అలాంటి వారిలోనే పార్కిన్సన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను. పార్కిన్సన్ ఎక్కువగా మెడికల్ రంగంలో ఉన్న వారిలో, మధ్య తరగతి మరియు మధ్య తరగతికి పైవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ పూర్తిగా పేదవారిలో ఇది కనిపించదు. అలాగే చాలా ధనికులలో కూడా కనిపించదు. అలాగే చదువు లేని వారిలో కూడా ఇది కనిపించదు. ఇది ఎక్కువగా చదువుకున్న మధ్య తరగతిలోనే కనిపిస్తుంది. దీనిపై పూర్తిగా పరిశోధన జరిగింది. ఆ పరిశోధన పేపర్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరు దీన్ని పూర్తిగా చదివితే అర్థం చేసుకుంటారు. పార్కిన్సన్ రావడానికి కారణం మీ స్ట్రెస్నే మీరు ఒకరిని మరొకరిని చూసి సృష్టించుకుంటారు. ఇప్పుడు మీకు పార్కిన్సన్ వచ్చిందనుకోండి, ఇంకా మీరు మీ స్ట్రెస్ను పట్టుకుని ఉంటే ఏదైనా విషయానికి సంబంధించి మీరు పార్కిన్సన్ నుండి తప్పించుకోలేరు. అది పెరగకుండా ఆపలేరు. మీరు మీ శరీరాన్ని, మీ మెదడును అర్థం చేసుకోవాలి. మీరు పార్కిన్సన్ను జయించాలనుకుంటే ఇవే చిన్న చిన్న విషయాలు. అవి అనులోమ విలోమం చేయడం కావచ్చు, హాదసే యోగ్ కావచ్చు, లేదా తైచి కావచ్చు. ఇవి చాలా ముఖ్యం. ఇది పార్కిన్సన్ రోగులకు చాలా ఎక్కువగా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ మెదడును ఒత్తిడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది. ఈ వీడియో ద్వారా మీరు హాదసే యోగ్ సాధనను ప్రతిరోజు ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. కానీ నేను వెళ్లే ముందు మీరు పార్కిన్సన్ రోగిని తప్పకుండా కలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం తరచుగా వింటుంటాం, పార్కిన్సన్ మీకు వస్తే అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు, అందులో ఉపశమనం ఉండదు, ఎలాంటి మెరుగుదల ఉండదు అని. మీరు తప్పకుండా ఆయన